ఈ రోజున ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో అన్ని తెలుసుకొని తెలుగుదేశం రావాలని చెప్పి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి కలిసేనే తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో సాధిస్తుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కొత్తల్లో రా కదిలిరా అని పిలిచారు. అదే మాదిరిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అన్న కూడా రా కదిలిరా అని చెప్పి 13 జిల్లాల నుంచి పిలుపునిచ్చి జనసేన సైనికులతో కలుపుకొని బాబు రావాలంటే జాబ్ రావాలని ఎగతాళి చేస్తున్నారు. కానీ వస్తేనే అమరావతి మనం సాధించుకోగలుగుతాము. మన బిడ్డల భవిష్యత్తులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, పిల్లలు ఉద్యోగాలు మన పిల్లలు బాగుపడాలంటే రాజధాని డెవలప్ అవ్వాలా, తెలుగుదేశం పార్టీ రావాలా, జనసేన కలిసి ఉండాలా. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు లేక అంత అల్లాడుతున్నారు. మరి ఆ రోజు 53 రోజులు జైల్లో ఉంచారు అన్న చంద్రబాబు నాయుడిని. ఎంతమంది ఉద్యోగులు పిల్లలు ఐటీ ఉద్యోగులు దేశ విదేశాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ప్రజలందరూ చూశారు. కానీ నిజం నిప్పు లాంటి దాన్ని తెలిసి నిప్పు లేని మనిషిలాగా వచ్చాడు అన్న చంద్రబాబు నాయుడు బయటికి. అలాగే రేపు రాబోయే రోజుల్లో 70 రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని 13 జిల్లాల వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్.